తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక రాష్ట్రంలో 2 రోజులుగా రైతుల చుట్టే రాజకీయం తిరుగుతున్నది. నిజానికి గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ప్రధానంగా రైతులను లక్ష్యంగా చేసుకొని హామీలు ఇవ్వడం జరిగింది. రైతులను లక్ష్యంగా చేసుకొని గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు హామీలు ఇచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అందలాన్ని అంటిపోయే రైతు హామీలు ఇచ్చిండు. అవి నెరవేర్చలేదు కాబట్టి ప్రస్తుతం రైతన్నలు, ఇటు ప్రతిపక్ష నేతలు, మాలాంటి సోషల్ మీడియా అందరూ ఈ కాంగ్రెస్ సర్కార్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. రుణమాఫీ చేసినామని సంకలు గుద్దుకున్నప్పటికీ కూడా కొన్ని జిల్లాలలో రేవంత్ రెడ్డి ఉలిక్కి పడే స్థాయిలో రైతన్నలు రేవంత్ మీద తిరగబడ్డారు. మరొక వైపు ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ నువ్వు చెప్పిందేంది, నువ్వు చేసేదేంది అనే రీతిగా ప్రతిపక్షాలు తిరగబడుతున్నాయి. ఇక మాలాంటి జర్నలిస్టులు కూడా ఈ కాంగ్రెస్ సర్కారు నమ్మించి రైతులను వంచిందనే విషయాన్ని స్పష్టంగా ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడుతూనే ఉన్నాం. కానీ గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ మాత్రం సలిజరం పుట్టినట్టు, లేకపోతే రేవంత్ రెడ్డి అనుగ్రహం కోసమో, లేకపోతే రేవంత్ రెడ్డి తోటి ఉన్న దోస్తాని కోసమో ఒక్క మాట అడగకుండా నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నారు. మొత్తానికి ఇలా వార్తలు చూస్తే కనుక టోటల్ రైతు రుణమాఫీ చుట్టే వార్తలు తిరుగుతున్నాయి. రైతులు కూడా చాలా సెన్సిటివ్ అయిపోయింది. ఈ దుర్మార్గులు చెప్పిన మాట ఏంది, చేస్తున్న పని ఏంది అనే రీతిగా వాళ్ళు కూడా చాలా సెన్సిటివ్ అయిపోయిండ్రు. ఆ విషయాలను ఏందో ఒకసారి మనం మార్నింగ్ న్యూస్ లో చూద్దాం. 100% రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఢిల్లీ నుండి వచ్చిన రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఈ తెలంగాణ రైతులను నమ్మించి నట్టేట ముంచేసింది. ఒక రైతులనే కాదు, నిరుద్యోగులను కావచ్చు, ఆర్టీసీ ఉద్యోగస్తులను కావచ్చు, అన్ని ఈ మహిళలను కావచ్చు, వృద్ధులను కావచ్చు, 418 హామీల్లో ఏవైతే పొందుపరిచిందో అందులో అన్ని సగం పనులు చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి మనం ఒకసారి వార్తల్లోకి వెళ్దాం.